మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు అయ్యా. మరి ఇంతవరకు పాటలు పాడి మీ నామను మహింపరచున్నట్లుగా కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యమును ధ్యానించడానికి అయ్యా నీ పాద సన్నిధికి వచ్చున్నాం ప్రభా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. చేరువచ్చిన ఆత్మబిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేకపోయిన వారికి మరొక అవకాశం దయచేయండి. ఆదివారం ఆరాధనకు వస్తున్న బిడ్డలందరూ కూడా శనివారం ఉపవాస ప్రార్థనకి రావాలనేది నా అనుదిన ప్రార్థన అయ్యా. ప్రతి ఒక్కరికి గ్రహింపు దయచేయండి. వారానికి ఒక్క ఆరాధనకి పరిమితం కాకుండా ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలో కూడా పాల్గొనాలనే గ్రహింపు, ఉపవాస ప్రార్థనలో పాల్గొనటం ద్వారా నా కుటుంబానికి క్షేమం అని ప్రతి ఒక్కరు కూడా తలంచడానికి సహాయం చేయండి అయ్యా. నీ సేవకునిగా నేను పురికొల్పడం కాదు, కానీ దేవ పౌలు గారు తిమోతితో చెప్తున్నారు, తిమోతి నీకు నీవే భక్తి సాధన చేసుకోనమని. ఎవరికి వారి వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకుని అయ్యా నీ సన్నిధిలో ఏర్పాటు చేయబడిన కార్యక్రమాల్లో మానక నీ సన్నిధానంలోనికి వచ్చే కృప బిడ్డలందరికీ దయచేయమని, నీ సన్నిధిలోనికి వచ్చి వెళ్ళేవారుగా కాక నీ సన్నిధిలో నాటబడిన అనుభవంలో మేము అందరూ ఉండటానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ బాగున్నారండి? మంచిది. గత 2 వారాల క్రిందట ఒక అంశాన్ని చెప్పాను, మన ప్రార్థన వినకపోవడానికి గల కారణాలు. దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి గల కారణాలు 4 కారణాలు చెప్పాను. ఒకటి అవిశ్వాసం. అడుగు వాటినెల్లను పొందిన్నామని నమ్మి ప్రార్థించాలి. అంటే ఎప్పుడైతే మనం ప్రార్థనలో విశ్వాసం లేదో మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడదు. 2, మీరు నిలవబడి ప్రార్థించేసినప్పుడల్లా మీ ఎదుటివారిని క్షమించి ప్రార్థన చేయాలి. అంటే మన ఎదుటివారిని క్షమించకుండా ప్రార్థన చేసినంతసేపు మన ప్రార్థన అంగీకరించబడదు. 3, చెడుతనమును విడిచిపెట్టి తగ్గించుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. 4, దేవుడు చెప్పింది చేసి, అంటే దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి మన హృదయపూర్వకంగా, అంటే మాటతో నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ 4 విషయాలు నేను చెప్పాను. దేవుడు మన ప్రార్థన వినట్లేదంటే అవిశ్వాసము, ఎదుటివారిని క్షమించకపోవటం, చెడుతనాన్ని మన హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేయటం, దేవుడు చెప్పింది చేయకపోవటం. ఈ 4 విషయాలు చెప్పాను. ఈరోజు మరికొన్ని విషయాలు మీ ముందుకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం. ఈరోజు మన వాక్యానికి టైటిల్ ఏంటంటేనండి, భక్తుల ప్రార్థనకు జవాబురాని సందర్భాలు. రాసుకోండి, భక్తుల ప్రార్థనకు జవాబురాని సందర్భాలు. అంటే 2 వారాల కింద ఏం చెప్పాను, మన ప్రార్థనకి సమాధానం రాకపోవడానికి గల కారణాలు చెప్పాను. మనమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో మహానుభావులు, మహాభక్తి పరులు అనబడిన వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వినలేదండి. ఆ సంగతులు మీ ముందుకు తీసుకొచ్చడానికి ముందుగా మూలవాక్యంగా సామెతలు 28:9 చదవండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవులు తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అంటే దేవునికి చిరాకు వస్తుంది అంటండి. ధర్మశాస్త్రం అంటే ఏంటి అసలు? చట్టం. ధర్మశాస్త్రము అంటే చట్టం. మరొక మాట చెప్పాలంటే ధర్మశాస్త్రం అనగా దేవుని చిత్తం. అంటే దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించకుండా, దేవుని చిత్తం ఏంటో మనం పరిశీలన చేయకుండా, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయకుండా, మన ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి వినకపోవటం కాదు, అసహ్యం అంటండి, రోత పుట్టిద్దంట. మనకిష్టం లేని వాళ్ళు ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు పైకి తప్పదని నవ్వుతాం, మొహం పెట్టినా లోపల ఎంత చిరాకు పడతాం. అవును, ఎప్పుడు పోతారో బాబు అంటే లోపల అసహించుకుంటాం. మనకు నచ్చని వాళ్ళు వస్తే దేవునికి ప్రార్థన నచ్చదంటండి. ఒకవేళ ఒక్కోసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, దేవుని చిత్తం ఏంటి అసలు? దేవుని చిత్తం అంటే దేవుడు మనకి చెప్పిందే దేవుని చిత్తం. దేవుడు చెప్పింది మనం చేయాలి. మరొక మూలవాక్యం చూడండి, లోకాసువార్త 6:46. లోకాసువార్త 6:46. ఇది కూడా మూలవాక్యంలోనే చేర్చొచ్చు. లూకా 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట. అంటే దాని అర్థం ఏంటి? నేను చెప్పింది చేయరు కానీ ప్రభువా ప్రభు అని పిలవటం ప్రార్థన అండి.
మనం మాట్లాడితే ప్రార్థన, ఆయన మాట్లాడితే వాక్యం. ఆయన మాట్లాడినప్పుడు మనం వింటలేదు, మనం మాట్లాడినప్పుడు ఆయన వినాలని ఆశపడుతున్నాం. అది ఎంతవరకు సబబు? ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటలా. మరి తల్లిదండ్రులు పిల్లల మాట వింటారా? ఒక వ్యక్తి ఉన్నాడండి, తండ్రి ముసలి వయసులోకి వచ్చాడు, 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఎక్కడో ఉద్యోగంలో ఉన్నాడు. పెద్ద కొడుకుకి ఆ తండ్రికి మరణం వచ్చింది. అయితే తమ్ముడు అన్నకు ఫోన్ చేశాడు, ఏం మాత్రం పట్టించుకోలే. చిట్ట చివరికి తమ్ముడు ఉద్యోగాన్ని మానేసుకుని తండ్రి దగ్గర కూర్చున్నాడు. తర్వాత ఉన్న బిల్డింగ్ కూడా అమ్మేశాడు, కారు అమ్మేశాడు, అన్నీ అమ్మేసుకున్నాడు. చిట్ట చివరికి తండ్రిని బతికించాడు. తండ్రి కొంతకాలానికి తుది శ్వాసలో ఉన్నప్పుడు పెద్ద కుమారుడు కూడా వచ్చాడు. ఆ తండ్రి చేసిన పని ఏంటంటేనండి, తన యావదాస్తి అంతటికీ చిన్న కుమారుడినే వారసుడిగా వీలునామా సిద్ధం చేసాడు. అదేంటి నాన్న, నువ్వు నన్ను కనలేదా, నేను నీ కొడుకుని కదా అన్నాడు పెద్దోడు. అప్పుడు వచ్చి ఏ టైంలో, ఆస్తులు పంపకాల టైంలో వచ్చి, ఒరే నువ్వు నా కొడుకు అయితే నా మాట వినేవాడురా, నా కొడుకు అయితే నా యోగక్షేమాలు చూసుకునేవాడురా, నువ్వు నా కొడుకు అయితే ఇదిగో నీ చిన్న తమ్ముడు నా మరణవస్తులో తనకున్నదంతా ఇచ్చేసాడు రా, నా కొడుకు రాడు. ఇది మీకు ఉపమానంగా ఏదో ఉదాహరణగా చెప్పాను కానండి, నాకు నేను సిద్ధపరచుకున్నది కాదు, దేవుడు జ్ఞాపకం చేసింది. మలకీ గ్రంథం ఉంటుంది చూడండి, దేవుడు కూడా ఈ మాట మాట్లాడతాడు మనతో. మలకీ గ్రంథం తీయండి. అసలు ఎంత అద్భుతమైన మాట అంటేనండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కానీ ఇదే ఎగ్జాంపుల్ ఉదాహరణకి మలకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అతిపెద్దగా యెహోవా. 2 కొడుకులై ఉండొచ్చు, కానీ ఎవడు నిజమైన కుమారుడో చెప్పండి? తన మరణవస్తుల దగ్గరుండి తన ఆలన పాలన చూసుకున్న వ్యక్తే. పరలోకమందున్న తండ్రి కూడా అలాగే అంటున్నాడు, ఇదిగో మీరు నా స్వకీయ. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడతారో వారే ఆయన స్వకీయ సంపాద్యం. కానీ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ, బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఆయన స్వకీయ సంపాద్యము అయిపోరండి. కాబట్టి గమనించాలి. తర్వాత ఇప్పుడు మనం అంశంలోకి వెళ్దాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవులు తొలగించుకొని వాని ప్రార్థన. అంటే చెవులు తొలగించుకోవడం అంటే వినకపోవటం, దాని అర్థం ధర్మశాస్త్రం వినట్లేదంట. ఏమండి, యోహాను సువార్తలో యేసు ప్రభుల వారు ఈ మాట చెప్పారు. ఏమని? మీరు నా యందును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీరు నా నామమందు ఏదడిగినా. మనమేమో లోకంలో ఉంటాం, మనలో లోకం ఉంటుంది. ఎప్పుడు చూసినా ఫోను, టీవీ, లేకపోతే ఈ లోక సంబంధమైన కార్యకలాపాలు. మనలో దేవుడి వాక్యమే నిలవదు, మనం ఆయనలో నిలవం. అలాంటప్పుడు ఆయన మన ప్రార్థన ఎందుకు అంగీకరిస్తాడండి? చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకు ఈ విషయంలో దేవుడు ఇంత కఠినంగా ఉన్నాడు? మనం కఠినంగా ఉంటున్నాం కాబట్టి. అంతే కదండి. మనం పాడుకుంటాం పాటలు, దయ్యగల్ల వారిపై. పాడండి, మీరు పాడితే బాగుంటుంది. అమ్మగారు, పద్మమ్మ గారు, మీరు పాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం మాకు ఒక డిస్కషన్ జరుగుతుందండి, అందుని బట్టి మా అమ్మగారిని పేరు ఎత్తాను అనమాట. ఏంటంటే ఈ పాటలోని అర్థం ఏంటంటే, దయ్యగల్ల వారిపై దయ్య చూపించును కఠినుల ఎడల. ఎవరు చూపుతారంట? ఎందుకు దేవుడికి ఇవ్వటం చూపించాలి? కనికరం గలవాడు కదా, ప్రేమ గలవాడు కదా, మరి ఎందుకు ఇవ్వటం చూపిస్తున్నాడు? ఏమండి సమాధానం? ఏది విత్తుతామో దేవునికి మహిమ కలుగును గాక. సరే, మొట్టమొదటి మాట ఇంచుమించు ఒక 6 వ్యక్తులను పరిచయం చేస్తాను. మొదటి మాట చూడండి, భక్తుల ప్రార్థనకు జవాబు రాని సందర్భాలు. ఎవరా భక్తులు? ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25 చదవండి. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. 148వ పేజీ అండి, అందరూ తీశారా? 148వ పేజీ. ఇక్కడ మోషే బతిమాలుకుంటున్నాడు అంటండి, అయ్యా ఆ మంచి దేశాన్ని నేను చూస్తాను, ఆ మంచి దేశంలో అడుగు పెడతాను ప్రభువా తండ్రి అని యెహోవాను బతిమాలు కొనగా యెహోవా
మిమ్మును బట్టి నా మీద కోపపడి, ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను, మరియు యెహోవా నాతో ఇట్లేనను. మోషే ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చాడంటే ఏమని? మరియు యెహోవా నాతో ఇట్లేనను, చాలును, ఇంకా ఆపే, ఇక నువ్వు ఈ సంగతిని గురించి నాతో మాట్లాడొద్దు, ఈ సంగతిని బట్టి నువ్వు అసలు నాతో ప్రార్థన చెయ్యొద్దు. అదండి పరిస్థితి. దేవుని మాట మనం విన్నప్పుడే మన మాట దేవుడు వింటాడు. ఉదాహరణకి అబ్రాము ఎక్కడికి వెళ్ళమంటే దేవుడు అక్కడికి వెళ్ళిపోయాడా లేదా? అబ్రాము వెళ్ళిపోయాడు. అబ్రాము దేవుని మాట విన్నాడా లేదా? విన్నాడు. నీ కొడుకుని నాకు ఇచ్చే అంటే ఇవ్వడానికి సిద్ధపడ్డా లేదా? అలాంటి అబ్రాము యెహోవా సన్నిధిలో నిలవబడి, అయ్యా ఇంకొక మారు, అయ్యా ఇంకొక మారు, నీవు కోపపడిన ఎడల నీవు ఇంకొక మారు మాట్లాడతాను, దుమ్ముని ధూళినైనా నేను ఇంకొక మారు మాట్లాడతానని మాట్లాడుతుంటే అబ్రహాము గారి మాటలు ఓపికతో దేవుడు విన్నాడా లేదండి? అబ్రహాము విన్నపించిన విన్నపానికి, అబ్రహాము చేసిన విజ్ఞాపనకు నీతిమంతులను తప్పిస్తానన్న దేవుడు లోతుని తప్పించడా లేదండి? అబ్రహాం ప్రార్థన ఎందుకు విన్నాడు దేవుడు? అబ్రాము దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు కూడా అబ్రాము మాట విన్నాడు. మరి ఇక్కడ మోషే కూడా గొప్ప నాయకుడు కదండి. మనం అందరం ప్రార్థనలు పాటలు కూడా పాడతాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మరి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించడం ఏంటండి? ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోలేదా? బండ నుంచి నీరు ప్రవహించలేదా? మరి ఐగుప్తులో 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి పంపించి మరి అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో ఇజ్రాయేలుని విడిపించలేదా? మరి మోషే ఎన్నో మార్లు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మోషే ప్రార్థన ఆలకించినప్పుడు, ఈ విషయంలో దేవుడు మోషే ప్రార్థన ఎందుకు వినలేదు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పాను కదా, దేవుడు మిమ్మును బట్టి నా మీద కోపగించుకున్నాడయ్యా. దేవుడు ఎందుకు కోపపడ్డాడో చూడండి. ఇప్పుడు చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం. వాక్యం వైపే చూడండి, బైబిల్నే చూడండి అందరూ కూడా, దీని రిఫరెన్స్లు. అంతటా యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును, మీ ఇద్దరం చదివితే టైం అవుతుందండి, నేను ఒక్కడిని చదివేస్తాను, కొంచెం ఎక్కువ చదవాలి కాబట్టి, తర్వాత మీరు సింగిల్ రిఫరెన్స్ చదువుదురు. కానీ 8వ వచనం, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఏమన్నాడండి దేవుడు? బండతో మాట్లాడుము అని చెప్పాడు. అది నీళ్ళు ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లు బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటికిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా. ఏమన్నాడండి? దేవుడు అనమన్నాడా? అందుకని సేవకులకి మేము కూడా విశ్వాసుల విషయంలో ఏదైనా పొరపాటు మాట్లాడతామని మేము కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ద్రోహులారా అన్నందుకు కూడా దేవుడు తీర్పులోకి తీసుకుంటాడు. మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి విమర్శదేనా నేను చెప్పాలండి? లెక్క చెప్పాలి. ద్రోహులారా అనేసాడు తొందరపడి, ఆవేశంతో, పాపం వాళ్ళ మీద కోపంతో. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా? ఇప్పుడు మోషేనా దేవుడా నీళ్లు రప్పించేది? దేవుడే కదండి. మరి ఇక్కడ మోషే ఏమన్నాడు? మేము ఈ బండలో నుంచి, కొంచెం అతిశయం కూడా చూపించినట్టు ఉంది ఇక్కడ, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని నేను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా, దేవుడు ఏం చెప్పాడండి? మాట్లాడు. కానీ మోషే ఏం చేశాడండి? కొట్టాడు. చిన్న అపరాధమే కదా అనుకోవచ్చు, ఒక చిన్న విషం పొట్టే పాలన్నీ పాయిజన్ అయిపోతాయి. ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను. దేవుడి మాట నిరర్ధకం కాదు, దేవుడు చెప్పిన మాట చొప్పున నీళ్లు వచ్చినాయి. అతను కొట్టినందువల్ల కాదు, అతను మాట్లాడడం వల్ల కాదు. సమాజమును పశువులను నీళ్లు త్రాగినాయి. అప్పుడు యెహోవా, వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కాల, 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఈ సమాజం వెళ్తారే కానీ మీరు మాత్రం వెళ్ళరు. మోషే వెళ్ళడు, అహరోను వెళ్ళడు. అహరోను ఎందుకు వెళ్ళడండి? అహరోన్ని మోషేకి దేవుడు ఎలా ఇచ్చాడు? నోరుగా ఇచ్చాడు. మోషే నోరు తెరుస్తున్నప్పుడు వెంటనే అహరోను ఏం చేయాలి? నోటికి అడ్డం పెట్టాలి. రే తమ్ముడు తప్పురా, అడ్డం చెప్పాలి. అంటే ఎవరైనా మన సహోదరులు తప్పు చేస్తున్నప్పుడు మనం వారిని గద్దించకపోయినా, వారి నోరు మనం ముయ్యకపోయినా తప్పేనన్నమాట. అహరోను ఎందుకు అపరాధిగా తీసుకురాబడ్డాడు?
వాళ్ళిద్దరూ కలిసి ఆ కార్యం చేశారు కాబట్టి ఇదిగో సమాజాన్ని మీరు తోడుకొని పోరు. మరి ఎవరు తోడుకొని పోతారు? మోషే తర్వాత నాయకుడిగా ఉన్న యెహోషువ తోడుకొని పోతాడు. దీనిలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని గ్రహించినట్లయితేనండి ఇంకా లోతైన విషయాలు చెప్పొచ్చు, కానీ సబ్జెక్ట్ కాదు కాబట్టి టచ్ చేసుకుని వెళ్ళిపోతాను. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అంటే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా యేసుప్రభు అది చేసి చూపింది. యెహోషువ అనే మాటకి లోతుగా మనం అర్థం చేసుకుంటే యేసుప్రభుల వారికి ఆయనకు ఉన్న మంచి ఈక్వల్ అంటే సమానత్వాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ మోషే ధర్మశాస్త్రం అయితే, ధర్మశాస్త్రానికి సూచన అయితే, యెహోషువ యేసుప్రభుల వారికి సూచనగా ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం పాపాన్ని తెలియజేస్తుంది కానీ పాపం నుంచి విడుదల కలగజేయదు. మనకి పాపం నుంచి విడుదల ఇచ్చేది యేసుప్రభు మాత్రమే. మనల్ని మోక్షంకి అంటే మనల్ని పరలోకానికి క్షమించాలి, మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది యేసుప్రభు మాత్రమే. మనకు రక్షణ ఇచ్చేది యేసుప్రభు మాత్రమే, మనకు విమోచన ఇచ్చేది యేసుప్రభు మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి ఆ వచనాల్లో ఉన్న ఇంకా అంతరార్థాన్ని గమనిస్తే ఈ మాటలు వస్తాయి అన్నమాట. నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నేను వాటిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి, మోషే, ఇశ్రాయేలును నడిపించిన మోషే దేవుని మాట వినలా, కానీ పరమ మోషే అనబడిన యేసుప్రభుల వారు ప్రతి విషయంలో యేసుప్రభుల వారు తండ్రి మాటకు లోబడ్డారు. ఎక్కడ ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడ చిన్న అపరాధం కానీ, చిన్న పొరపాటు కానీ, చిన్న మాట తోలనర్థం కానీ ఎక్కడ యేసుప్రభుల వారిలో మనం చూడడం. మోషేలోనైనా చూసామేమో, కానీ పరమ మోషే అనబడిన మోషేనే చెప్పాడు, నా వంటి ప్రవక్తను మీ కొరకు దేవుడు పుట్టిస్తానని మోషే ద్వారా దేవుడు చెప్పాడు కదండి. ఆ మోషే వంటి ప్రవక్త అంటే ఎవరో కాదు, యేసుప్రభుల వారే. యేసుప్రభుల వారు ఏమన్నారంటే, నా అంతటా నేను మాట్లాడను, నా తండ్రి బోధించిందే నేను మాట్లాడతాను. నా అంతటా నేనేమీ చేయలేను, నా దేవుడు చెప్పిందే నేను చేస్తాను. నా అంతటా నేను రాలేదు, నా దేవుడు పంపిస్తే నేను. అంటే ప్రతి మాటలోనూ ప్రతి క్రియలోనూ దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఇక్కడ మోషే కొంచెం మిస్టేక్. మేము నీళ్లు రప్పించవలెనా? ఇప్పుడు కూడా సేవకుడు తను మహింపరచుకోవడం కానీ, తను కనపరుచుకోవడం కానీ, గనపరుచుకోవడం కానీ చూడకూడదు. ఇక్కడ మన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు మోషేతో ఏం చెప్పాడు? బండతో మాట్లాడు. బండని మాట్లాడితే ఏంటి, కొడితే ఏంటి, నీళ్ళు వచ్చినాయి కదా, పని అయిపోయింది కదా అక్కడ అనుకుంటారు చాలా మంది. దానిలో ఉన్న అపరాధం ఏంటో చెప్పనండి. బండను కొట్టడంలో ఉన్న అపరాధం ఏంటో తెలుసా? బండ అంటే ఎవరు? క్రీస్తే. ఆల్రెడీ అంతకుముందు బండను కొట్టాడు మోషే, ఒకసారి కొట్టాడు, బండలోంచి నీళ్లు వచ్చినాయి. యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు, మన అందరి కోసం కలవరి కొండపై ప్రాణం పెట్టారు. ఒకసారి ప్రాణం పెట్టారు, మళ్ళీ రెండోసారి వచ్చి ప్రాణం పెడతారా? పెట్టరు. అర్థమవుతుందండి? బండతో మాట్లాడితే చాలు. ఇప్పుడు మనందరి పాపాల కోసం మళ్ళీ యేసుప్రభు వచ్చి కలవరి కొండపై మరణం పొందడు. ప్రభువా నేను పాపం చేశాను, దేవునితో మాట్లాడితే చాలు, మన పాపం దేవుడు, అతిక్రమణ దేవుడు తుడిచేస్తాడు. అంత అపరాధం అంట. అంటే యేసుప్రభుల వారు మరలా రెండోసారి వచ్చి మరణం అవ్వడానికి అంత సాదృశ్యం ఉంది దాన్ని కొట్టడంలో. కాబట్టి ఇది చాలా అపరాధమే, ఒక మాటలో చెప్పాలంటే. చిన్న అపరాధం కాదు, చాలా అపరాధం లోతుగా వెళ్తే. కాబట్టి ఇజ్రాయేల్ లక్షలాది మంది ప్రజలకు నాయకుడిగా ఉన్నటువంటి మోషే మాటే దేవుడు వినలా. ఏమన్నాడు తెలుసండి? ఇంకా చాలా ఆపే, ఈ సంగతి గురించి ఇంకా నాతో మాట్లాడద్దు, నేను ఈ పనార్థం విన్నాను. ఎందుకంటే దేవుని మాట మోషే వినలేదు కాబట్టి మోషే మాట దేవుడు వినలా. ఈ రోజున మనం కూడా భక్తి పరులమే అనుకుందాం కాసేపు. మనం కూడా చాలా విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదిగో ఈ విషయంలో నేను నీ మాట విన్నా అంటాడు దేవుడు. ఎందుకని? మనం ఆయన మాట ఏదో విషయంలో వింటలా, అందుకని దానికి రీచ్డ్గా దేవుడు కూడా కార్యం చేయట్లా. మనం కూడా ముందడుగు వేస్తే, మనం కూడా ఆయన చిత్తానికి లోబడితే అప్పుడు ఆయన మన ప్రార్థన అలాగే. రెండో మాట చూద్దాం. రెండో భక్తుడు ఎవరో చూడండి. మహా భక్తులు అండి. నేను మీకు పరిచయం చేసే భక్తులు చిన్న చిత్తగా భక్తులు కాదండి. ఇప్పుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఇది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది చదవాల్సిన విషయాలు. అందరూ తీసారా? 181వ పేజీ అండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6 వచ్చి నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. యెహోషువ తన బట్టలు చింపుకుని, మామూలు కాదండి, ఇది మామూలుగా ప్రార్థన కాదు, బట్టలు చింపుకుని చాలా రోదన, చాలా శోధన, చాలా వేదన, చాలా కష్టంలో ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే 36 మంది చనిపోయారు, సైనికులు 36 మంది చనిపోయారు. అప్పుడు యెహోషువ తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా,
మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దానును నీవెందుకు దాటనిచ్చితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు కదా. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన యెడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లా నేను దేవుని సమాధానం ఎలా ఉందో చూడండి. లెమ్ము. ఏంటంటే ప్రార్థన చేయమంటాడు. ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏమన్నాడు? లే నీవేళ ఇక్కడ ముఖముని ఎలా మోపుకుందువు? ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సింపుల్ లాజిక్ అండి. యెహోషువ ప్రార్థన కూడా దేవుడు త్రోసేసాడంటే ఆపాపే, ఇంకా ప్రార్థన ఆపే, చాలించు, లే పైకి లే. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే లెమ్మని మనం అంటామంటే, కానీ దేవుడు అన్నాడు ప్రార్థన చేయమాకలే. ఇది ప్రార్థన చేయవలసిన సమయం కాదు, ఇది ప్రార్థించవలసిన సమయం కాదు, విధేయత చూపవలసిన సమయం. విజయం ఎప్పుడు వస్తుందంటే నువ్వు విధేయత చూపిస్తే నీకు విజయం కలుగుద్ది. దేవుడు ఏం చెప్పాడు? యెహోషువ గ్రంథం 6:18 చూడండి. యెహోషువ గ్రంథం 6:18 ఎరుకో కోల్చబడినప్పుడు, ఎరుకో పట్టబడినప్పుడు శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేదురు గనుక శపింపబడిన దానిని మీరు ఏముందండి అక్కడ? అసలు ముట్టొద్దు, టచ్ చేయొద్దు అని ఉంది అక్కడ. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములో జెరహు మునిమనముడును జబ్ది మనముడును కర్మీ కుమారునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని నువ్వు గనుక ఇశ్రాయేలీయుల మీద యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. దేవునికి ఊరికిన కోపం వస్తుందండి. పిల్లలు ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఉంటారు. సరిగ్గా మాట అనకపోయినా, ఇప్పుడు నేను ఎవరెవరి గురించి చెప్పాను కిందకి వెళ్ళి అడుగుతాను మీ ఇద్దరిని. టక 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 చెప్పేసారు అనుకో, వెంటనే గిఫ్ట్ ఇస్తాను. లేదనుకో వెళ్ళి దెబ్బలు కోపడతా. అంతే కదా. ఊరిని కోపం వస్తుంది నాకు. సంకీర్తన ఊరిని కోపడతానా? నేను పిచ్చి ఉండండి, పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చానా? ఊరిని కోపడతా. దేవుడు కూడా ఊరిని కోపడ్డాం. కాకపోతే ఆయన గుణం గురించి నిర్గమాకాండలో అనుకుని రాయబడి ఉంటుంది. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండదు, ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతే ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నేను అంటాను ఇక్కడ యెహోషువ మాట, యెహోషువ ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణం ఏంటంటే, ముట్టొద్దు అన్న దానిని ముట్టడం మాత్రమే కాదు, తీసుకుని దొంగిలించడమే కాదు, దొంగిలి తర్వాత బొంకేరంట. ఒప్పేసుకుంటూ పోయేది. దొరకనంత వరకే దొరికితే ఎవరైనా దొంగ. అప్పుడు దాకా దొరలాగా ఉన్నారు, దొరలాగా తిరిగేశారు. కానీ దేవుడు చెప్పాడు కదా, దేవుడికి అసాధ్యమైనది ఏముంటుందండి? దేవుడికి ఆయన చూపుకి మరుగైనది ఏముంటుందండి? ఇప్పుడు శపితమైన దానిని తీసుకుని ఆకాను తన డేరలో దాచుకున్నాడు. ఒకటి. ఇప్పుడు మనం కూడా ఏదైనా మనం దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు అది ప్రతిష్ఠితం అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇప్పుడు నేను దేవునికి ప్రతిష్ఠించానండి, దీన్ని మందిరంలోకి తీసుకొచ్చేయాలి. ఈ ప్రతిష్ఠింపబడిన వస్తువే కావచ్చు, రూపాయే కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది నా ఇంట్లో ఉందనుకోండి, అది నాకు శాపం అవుద్ది. ఒక్కసారి మనం నోటి వెంబడి మాట రిలీజ్ చేసిన తర్వాత, మనం ఏదైనా దేవునికి కమిట్మెంట్ చేసిన తర్వాత దాన్ని మనం నెరవేర్చకపోతే, వాక్యంలో ఉంటుందండి, మొక్కుబడి చేసుకుని చెల్లింపకుండుట కంటే మొక్కుబడి చేసు కొనకుండుట మేలు. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, మొక్కుబడి చేసుకుని మనం చెల్లింపకపోతే ఆయన రాబట్టుకుంటాడంట, అది మనకి పాపం అవుద్దంట. మనం ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా దేవుడు లాక్కుంటాడు, కానీ అది మనకి క్షేమం కాదు, ఆశీర్వాదం కాదు. దేవుని దగ్గర మనం ఎంతైతే దొంగిలించామో అంతకు 2 అంతలు వెళ్ళిపోతుంది, కానీ అది మనకి క్షేమం, ఆశీర్వాదం కాదు. ఏదైతే శపితమైంది మన ఇంట్లో పెట్టుకుని ప్రభువా 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 ఏదో ఏమండి భక్తిపూర్వకమైనటువంటి లేకపోతే ఇంపైనటువంటి మాటలతో, ఏమండి మనుషులు మెప్పించుకునేటటువంటి మాటలతో మనం ప్రార్థన చేస్తే మనుషులకు చెవులకి ఇంపుగా ఉంటుందేమో, కానీ ఆ ప్రార్థన దేవునికి మాత్రం అసహ్యం. దేవుడు చెప్పింది చేసి మనం ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థించాలి. అదే మీకు లోకాసువార్తలో ఇచ్చాను, నేను చెప్పింది చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? ఇప్పుడు ఎరుకో పట్టణం పెద్దదా, హై అనే పురం పెద్దదా?
ఎరుకో చాలా పెద్దదండి. ఎరుకో మహాపట్నాన్నే కూల్చేశారు వీళ్ళు. కానీ హై అనే చిన్న పురం ఎదుట నిలబడలేకపోయారేంటి? శాపం ఇంట్లో ఉందండి. శాపాన్ని ఇంట్లో పెట్టుకుని మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఇంకో పని చేసినా, కూలి పనికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఉద్యోగంలో, వ్యాపారంలో జయం చూడలేం. అపజయమే ఎదురవుద్ది. ఇంట్లో శపితమైంది పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వల్ల మనకి జయం కలగదు. దేవుడు వినడు. ముందు లేచి నిన్ను నువ్వు శుద్ధి చేసుకో అంటాడు దేవుడు. యెహోషువతో దేవుడే అన్నాడు, మీరు ఇశ్రాయేలీయులు అపవిత్రులై ఉన్నారు అని. నేను ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు 7వ అధ్యాయంలో ఏమనుందండి? అక్కడ 7వ అధ్యాయంలో చూడండి, శపితమైన దాని విషయంలో ఎవరు తిరుగుబాటు చేశారండి? నేను అడుగుతున్న ప్రశ్న, ఎవరు దొంగతనం చేశారండి? ఆకాను. అక్కడ ఆకాను ఉందా, ఇశ్రాయేలీయులు ఉందా? అంటే ఒక్కడు చేసిన పాపానికి ఎవరి మీద పడిందండి శాపం అంతా? సంఘంలో కూడా అంతే. సంఘంలో ఎవరైనా ఒక్కళ్ళు అపరాధంగా ఉన్నా వాళ్ళను మనం సరిచేయకపోతే ఆ శాపం సంఘం అందరి మీదకి చుట్టుకుంటుంది. కుటుంబంలో ఒక్కడ పాపం చేసినా, ఇది శీతాకాలం ఎంటర్ అయిపోయింది, తలుపు తీసాను నేను రాత్రి, తలుపు తీసినప్పుడు ఆ చలిగల నా ఒక్కడికి తగులుద్దా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తగులుద్దా? అందరికీ తగులుద్ది. ఆకాను చేసిన ఒక్క తప్పుకి ఇశ్రాయేలీయుల మీదకి వచ్చేసిందండి శాపం. దేవుని కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకుందండి. చూడండి, ఇంట్లో భర్త చేసే ఒక్క తప్పు, త్రాగుడు అనే ఒక వ్యసనం ఇల్లు గుల్లవుతుందండి, ఒళ్ళు గుల్లవుతుందండి, ఆయుష్ పోయిందండి, భార్య బిడ్డలు ఈదిన పడ్డారా? మరి కుటుంబం మీద అది శాపం కదండి. ఒక్క త్రాగుడు. దేవుని వాక్యం చెప్తుంది, మద్యముతో మీరు మత్తులై ఉండకూడదు. మద్యపానం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది, చెప్పడమే కాదు కన్నులారా చూస్తున్నారు, తాగుతున్నారు, చూస్తున్నారు, తాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారంటే దేవుడు కారణం అండి? మనం చేసిన పాపమే, శాపమే మనకు చుట్టుకుంటుంది కదా. నెంబర్ 1 మోషే మాట దేవుడు వినలా. నెంబర్ 2 యెహోషువ మాట దేవుడు వినలా. నెంబర్ 3 ఇంకెవరో చూడండి, సౌలు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 28 అండి, 28వ అధ్యాయము 5, 6 వచనాలు. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసునందు భయకంపమునుంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరిము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. దేవుడు అసలు సమాధానం ఇవ్వలేదంట. సౌలు యెహోవా యొద్ద విచారణ చేశాడంట. ఎవరండి ఈ వ్యక్తి? రాజు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. మరి సౌలు మహారాజు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? ఎందుకంటే సౌలు దేవుని మాట వినలేదు. సౌలు రాజ్యంలోనికి వచ్చిన తర్వాత చాలా మట్టుకు 2 సంవత్సరాలు యథార్థంగా పరిపాలన చేశాడండి. ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడైతే దావీదు ఎంట్రన్స్ అయ్యాడో, గొలియాతును పడగొట్టాడో, ఇక అసూయ, విషపు చూపు అనేది అతనిలో ప్రభావం అయింది. వీటన్నిటికంటే ముందు అమాలేకుని నిర్మూలించు అని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలుతో చెప్పాడండి. సౌలు అమాలేక ప్రాంతానికి వెళ్ళి అందరినీ నిర్మూలించి బలిష్టమైన పశువుల్ని, ఆ రాజుని మిగుల్చుకుని తిరిగి తీసుకొస్తున్నాడు. ఆ రాత్రే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు, ఇదిగో ఇశ్రాయేలీయుల మీద సౌలుని రాజుగా చేసినందుకు నేను చింతపడుతున్నాను, నేను బాధపడుతున్నాను. ఇదిగో సౌలుకి నేను ఇది చెప్తే ఇట్లా చేసుకొచ్చాడు కదా అని చెప్పి దేవుడు కోపడితే రాత్రంతా ఏడుస్తూ ప్రార్థన చేశాడంటండి సమూయేలు. ఈ వచనం చదువుకుందామండి, చూడండి. 11వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చెప్పేశాను. 11వ వచనం, 28వ అధ్యాయం 11వ వచనం. అది కాదండి, అది కాదు. 11వ వచనం అంటే సమూయేలు మొదటి గ్రంథం 28 అండి. 15వ అధ్యాయంలోకి వచ్చాను. 15వ అధ్యాయం 11వ వచనం, క్షమించాలి, 15వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట అండి. సౌలు నన్ను అనుసరింపక, చదవండి, వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా
యెహోవాకు మొరపెట్టు. ఎందుకు రాత్రంతా మొరపెట్టాల్సిన పనేంటి దైవజనుడికి? సౌలు మీద యెహోవా కోపం రగలకుండా ఉండాలి అని. ఏదైనా ఎవరైనా విశ్వాసులు ఇబ్బందులో ఉన్నారు అంటే రాత్రంతా మెలకువగుండి కలిగి ప్రార్థన చేసేది ఎవరు? దైవజనుడు. దేవుడు మాట్లాడాడు, ఇదిగో సౌలు ఇలా చేశాడు. ఆ రాత్రంతా మొరపెట్టేటంటే దేవునికి, అయ్యా కొంచెం నెమ్మదించి, కొంచెం శాంతించాయా. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడంట. కానీ సౌలు సమాధానం చాలా నెక్లెస్గా ఉందండి. చూడండి, ఆ వచనాల్లో మనం చూస్తే 16వ వచనం నుంచి, సమూయేలు నీవు మాట్లాడ పని లేదు సౌలుతో అంటున్నాడు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తును వినుమని సౌలుతో అనగా 17వ వచనం, సౌలు చెప్పుమనెను. చెప్పు అంటున్నాడు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లైమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి నేను. అందుకు సౌలు, ఆ మాట అనొద్దు. ఒప్పుకుంటలేదండి. ఆ మాట అనొద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలం చేసి తిని. కానీలోనే ఉంది పెద్ద కూని అన్నాడు దైవజనుడు. కానీలోనే ఉందంట పెద్ద కూని. అయితే గిల్గాలులో నీ దేవుడిన యెహోవాకు బలి అర్పించుటకే జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? మీరిచ్చే కానుకల వలనో మీరిచ్చే 10వ భాగం వలన దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారా? ఆయన మాట వినకుండా ఆలోచించండి. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపంతో సమానం. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేననగా. ప్రార్థనకి సమాధానం ఇవ్వకపోవడమే కాదండి, అసలు రాజుని విసర్జించేసాడండి దేవుడు మనల్ని అసలు చూడండి, పట్టించుకోడండి అసలు. ఎందుకంటే దేవునికి అంత కోపం పుట్టించాం, దేవునికి అంత దుఃఖం పుట్టించాం. మనం చేయాల్సినవన్నీ చేసేస్తూ ఉంటాం, కానీ దేవుడు మాత్రం మనకి ఏం చేశాడు అని అంటాం. మన రొటీన్ డైలాగ్స్, మన రొటీన్ మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి సౌలు దేవుని ఆజ్ఞను తృణీకరించినట్లు మనం కూడా దేవుని ఆజ్ఞను తృణీకరించామేమో పరిశీలన చేసుకుందాం. అమాలీకుల్ని, పసిపిల్లలను సహా, బాలురును సహా దేవుడు ఎందుకు హతం చేయమన్నాడు? దేవుడు దయగలిగిన వాడు కదండి, కనికరము కలిగిన వాడు కదా. ఇదే విషయాన్ని మతోన్మాదులు ఎత్తిపెట్టి కొన్ని వీడియోలు చేస్తున్నారు. దేవుడు దయగలిగిన వాడైతే, జాలి కలిగిన వాడైతే అమాలీకుల్ని, పిల్లల్ని, పసిపిల్లల్ని, బాలుని హతం చేయమంటున్నాడు. దేవుడు ఎలా అవుతాడు అని అంటున్నారు. వాళ్ళు తెలియక. పాత నిబంధన గ్రంథం కంటికి కన్ను, పంటికి పన్ను. ఇప్పుడు ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడండి ఒక వ్యక్తి. ఎన్నో చూస్తున్నాం. దిశ విషయంలో కూడా మనం చూసాం. 4 వ్యక్తులు దిశ అనే అమ్మాయిని అత్యాచారం చేసి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. మన దేశం అంతా ఒకటే నినాదం చేశారు. ఏమని? వాళ్ళని చంపమనా, క్షమించమనా? కనికరం లేదండి మనకి కనికరం ఉండాలి కదండి. మన దేవుని బిడ్డలమే కదా. మరి దేవుని బిడ్డలు కూడా, క్రైస్తవులు కూడా, పాస్టర్లు కూడా వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకు అన్నారండి? వాళ్ళు చేసిన పనికి, మరణానికి పాత్రులు వాళ్ళు. అలాగే అమాలీకుల్ని దేవుడు పుట్టించాడు కదా. ఆదాము నుంచి కాదు అందరూ వచ్చింది. ఆయన నాటగలడు, పిరికివేయగలడు, ఆయన పుట్టించగలడు, చంపగలడు, పాతాళానికి పంపించగలడు, మరి తిరిగి రప్పించను. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అండి. ఆయన రూపింపబడుతున్న పాత్ర రూపించు అని, అంటే కుమ్మరిని చూచి నీవు నన్ను రూపించావని అనగలదా? ఎందుకు రూపిస్తున్నావు అని అనగలదా? దేవుడిని ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉందండి, దొంగతనం చేస్తే ఈ పనిష్మెంట్, లంచం తీసుకుంటే శిక్షలు ఉన్నాయా లేదా? ఎందుకు శిక్షలు ఉన్నాయి? ప్రభుత్వం ఎందుకు పెట్టాలి? మనం ప్రభుత్వానికి లోబడుతున్నామా లేదా? మరి దేవుని మాటకు లోబడద్దా? అమాలేకీయులు అంత ఘోరమైన పాపం చేసేవాళ్ళు కాబట్టి పాపులు కాదు వాళ్ళని నేను తృణీకరిస్తున్నాను, ఇక వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాను, వాళ్ళ మాట వినట్లేదు, నిర్మూలించే అని అన్నాడు. సౌలు దేవుని మాట వినలా. ఇప్పుడు సౌలు స్థానంలో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అమాలేకీయుల్ని హతం చేసే అని. ఇప్పుడు మనం కూడా కత్తించుకుని వెళ్దామా? మనం కూడా ఇప్పుడు కత్తించుకోవాలి. ఏంటో తెలుసా? వాక్యమనే ఖడ్గం. అమాలేకు అంటే ఎవరు? ఏశావు మనవుడండి. ఎవరండి? ఏశావు మనవుడు అమాలేకు. ఏశావు ఎలాంటోడో అమాలేకు కూడా అలాంటోడే. ఏశావు ఎలాంటోడు అంటే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకుని ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా
చూచుకున్నాడు. అంటే ఇప్పుడు అమాలేకుని చంపాలి అంటే దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న శరీర క్రియలను చంపాలి. మనలో ఏ శరీర క్రియ అయితే ఉందో మనం దాన్ని చంపాలి. మనం చంపకపోతే అది మనల్ని చంపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమాలేకుల్ని సౌలు చంపలా, అమాలేకుల చేతునే చంపిపోయాడు. అంతే కదండి, అది మ్యాటర్. కాబట్టి ఈ రోజున మనలో ఉన్న శరీర క్రియ ఏంటో, శరీర కార్యం ఏంటో చూద్దాం. శరీర కార్యాలని మనం హృదయంలో పెట్టుకుని చూడండి. కీర్తన 66:18 భక్తుడైన దావీదు గారు ఏమంటున్నారు చూడండి. కీర్తన 66:18 నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోను. సౌలు కూడా విచారణ చేశాడు. సౌలు మాట కూడా దేవుడు వినలేదు. ఎందుకంటే తన హృదయంలో పాపం ఉంది, తిరుగుబడితనం ఉంది, మూర్ఖత్వం ఉంది, అజ్ఞానం ఉంది, వెర్రితనం ఉంది, తప్పును ఒప్పుకోని తత్వం ఉంది. పశ్చాత్తాపడతాడు. అప్పుడే నాయనా, కుమారా, దావీదా అంటాడు. మళ్ళీ అంటే తరుముతాడు. సౌలుని దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడు? ఫిలిస్తీన్లు తరవడానికి. కానీ సౌలు ఎవరిని తరుగుతున్నాడు? దావీదుని తరుగుతున్నాడు. దావీదు ఎవరు? అభిషేక్తుడు. సౌలు ఎవరు? అభిషేక్తుడు. మనందరం కలిసి అపవాదిని తరమాలి కదా. మనం ఒకరినొకరు తరుముకుంటే ఎట్లాగా? దేవుని పని మనం ఎలా నెరవేర్చిన వాళ్ళు అవుతాం? మన అందరం కలిసి ఒక్కటిగా ఉంటే సాతాన్ని ఎదిరించగలుగుతాం. సాతాన్ని ఎందుకు చెప్పినా సాతానికి మనం దొరికిపోతున్నాం, మనం ఒకళ్ళు కుమ్ముకుంటున్నాం కాబట్టి. సౌలు దావీదుని తరిమినట్లు ఈ రోజున సేవకులకి విమర్శలు, డిబేట్లు, రకరకాల వివాదాలు, కలహాలు, గొడవలు, వేద్యాలు. కాబట్టి దేవుని యొక్క నామం దూషించబడుతుందో లేదండి? కాబట్టి గమనించాలి. నా హృదయంలో పాపం లక్ష్యం చేసినట్లే దేవుడు నా మనవి వినకపోను. తర్వాత సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నేను చదువుతానండి, ఎందుకంటే కొంచెం ఎక్కువగా చదవాలి ఇక్కడ. నేను పిలువుగా మీరు వినకపోతిరి. అర్థం చేసుకోండి చాలు. 531 పేజీ అండి. నేను పిలువుగా మీరు వినకపోతిరి, నా చేయి చంపగా ఎవరూనూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. ఎన్ని ప్రసంగాలండి, ఎన్ని సెమీ క్రిస్మస్ కుడికలండి, ఎన్ని ఉద్యోగ కుడికలండి, ఎన్ని ఆశీర్వాద కుడికలండి, ఎన్ని స్వస్థత ప్రార్థనలు, ఎన్ని కుడికలండి. ఇదంతా బోధే. నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక ఏదో వస్తున్నారు, వింటున్నారు, విడిచిపెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఏం వింటలేదంటే ఏమి. నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేనేం చేస్తానంట? దేవుడు నవ్వుతాడంట. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని ఎప్పుడు? అది బాగా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అపాయం వచ్చినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు, సర్వం కోల్పోయినప్పుడు, చేతులు కాలినప్పుడు, అప్పుడు కాలు ఇరిగినప్పుడు, ఇలా అనకూడదు, నన్ను క్షమించాలి, అన్ని పోయినప్పుడు, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని దేవుడు ఏమంటున్నాడండి? నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదికెదురు గాని. అబ్బబ్బబ్బ, మరి ముందేమైంది? నన్ను శ్రద్ధగా వెదికెదురు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమైన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టం లేకపోయాను. సౌలు కూడా అదే పొజిషన్లో ఉన్నాడండి. నేను ఇక్కడ చదివించిన ఈ రిఫరెన్స్లు అన్నిటికీ కూడా సౌలు జీవితాన్ని మనం పోల్చి చూస్తే చక్కగా సెట్ అయిపోద్ది. దేవుడు పిలిచినప్పుడు సౌలు వినలా. దేవుడు గద్దించినప్పుడు సౌలు తను సరి చేసుకోవాలా. 2 సంవత్సరాలు యథార్థంగా పరిపాలన చేశాడు రాజ్యాన్ని. 38 సంవత్సరాలు వ్యర్థంగా పరిపాలన చేశాడు. అంటే 38 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు సౌలు మార్పుకి దేవుడు. మనం కూడా మారుతామని ఈ సంవత్సరం ఈ 2025 కూడా చూస్తున్నాడు దేవుడు. ఈ సంవత్సరం అయినా నా బిడ్డలు పరిపూర్ణంగా మారుతారు. నేను చెప్పిన ప్రతి బోధకి చెవియొగ్గి నా బోధ వింటారు, నా మాట వింటారని చూస్తున్నాడు ఆయన. ఒకవేళ ఈ 2025 వరకైనా మనం ఏదైనా శరీర కార్యాన్ని మన హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నామేమో, అందుకే దేవుడు మనకి సమాధానం ఏమిట్లేదేమో, సరి చేసుకుందాం. యోహాను సువార్త 9:31 ఉంది చూడండి. ఈ మాట కూడా చదివితే మరి కొన్ని విషయాలు బోధపడతాయి. యోహాను సువార్త 9:31 అండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి అదిగో ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చాలండి. దేవుడు ఎవరి మనవి విన్నట్టండి? పాపుల మనవి వినడంటండి. ఎవరైతే దేవభక్తి కలిగి ఆయన మాట ప్రకారం చేస్తారో, ఆయన చిత్త ప్రకారం చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు పక్షపాతి కాడు ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషించడానికి.
దేవుని ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయనను ప్రేమించటం. మనం ప్రేమిస్తే ఆయన ద్వారా మనం ప్రేమించబడతాం. ఆఖరి మాట చూడండి, ఈ మాటలో మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక చివరికి వచ్చేయండి. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అద్భుతమైన విషయాలండి ఇవన్నీ. 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, 222 పేజీ అండి, 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు అదిగో ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈ 2025లో కూడా నీకు దొరకలేదేమో ఏదైనా. ఎందుకు దొరకలేదు? దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? దేవుడు ఎందుకు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు? దేవుడు ఎందుకు ముఖం పక్కకెడుతున్నాడు? ఎందుకు ఆయన వికటం చూపిస్తున్నాడు? ఎందుకు ఆయన కఠినం చూపిస్తున్నాడు? దేవుడు చెప్పింది ఏదో నువ్వు చేయట్లా, నేను చేయట్లా. అందుకని ఆ విషయంలో దేవుడు నీ మనవి నా మనవి అన్నట్లా. అందుకని సౌలు వల్లే మనం కూడా కాలయాపన చేయకుండా ఈ సంవత్సరాన్ని వాయిదాలు వేసుకోకుండా ఈ 2025లోనైనా మనలో ఉన్నటువంటి అమాలేకీల తత్వాన్ని ఏమన్నా విడిచిపెట్టి పాపాన్ని వదిలేసి పరిపూర్ణంగా హృదయపూర్వకంగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. మన అంశం ఏంటండి? భక్తుల ప్రార్థనకు జవాబు రాని సందర్భాలు. ఇప్పుడు ఎంతమంది చెప్పినంత వరకు? నెంబర్ 1 మోషే గురించి చెప్పాను. నెంబర్ 2 యెహోషువ గురించి చెప్పాను. నెంబర్ 3 సౌలు గురించి చెప్పాను. ఇప్పుడు నెంబర్ 4 విన్నారా? ఎంతమంది గురించి? ఇప్పుడు 4వ వ్యక్తి గురించి చెప్తున్నా. కిందకి వెళ్ళక మీరు చెప్పాలి. 4వ చూడండి, దావీదు మహారాజు. అసలు మామూలు వ్యక్తి కాదు. ఏంటంటే దావీదు ప్రార్థన కూడా వినలేదా? వినలేదండి. మరి చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12. అసలు దావీదుని బట్టి దేవుడు ఏం చెప్పాడండి సాక్ష్యం? దావీదు నా ఇష్టానుసారుడు అని చెప్పాడు సాక్ష్యం. అదేంటి మరి? అలాంటి దావీదు మాట కూడా వినకపోతేంటి దేవుడు? 2వ సమూయేలు 12:16 చదవండి. పాస్టర్ చదవండి, తీతే చదివిన త్వరగా. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడేను. దావీదు ఉపవాసం, మామూలు ప్రార్థన కూడా కాదంటుండే, ఉపవాస ప్రార్థన ఇది. ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతానా 12 వరకు, రాత్రి అంతా చీకటి ఉన్నంత వరకు, తెల్లవారి వరకు రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుడి బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుడికి వచ్చిరి. గాని అయ్యా లేవండి అయ్యా, చాలా సమయం అయిపోయింది అయ్యా, చాలా గంటలు అయిపోయింది, తెల్లారిపోతుంది అయ్యా, లేచి కొద్దిగా రెస్ట్ తీసుకుని లేవను. అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను. 7వ దినమున బిడ్డ చావు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రార్థన విన్నాడా? వినలేదా? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు బిడ్డ బతకాలి అని, కానీ బిడ్డ చచ్చిపోయాడు. దావీదు ప్రార్థన కూడా వినలా. ఎందుకంటే నిర్గమాకాండంలో దేవుడు మనకి ఇవ్వబడిన ఆజ్ఞ నరహత్య చేయకూడదు. పక్కనే ఉంటుంది. పైన నరహత్య చేయకూడదని ఉంటుంది, తర్వాత 14వ వచనంలో వ్యభిచరించకూడదని ఉంటుంది. దావీదు ఏం చేశాడంటే ముందు వ్యభిచరించాడు, దాన్ని కప్పిపెట్టుకోవడానికి నరహత్య చేశాడు. అలాంటి వ్యభిచారం వల్ల పుట్టిన బిడ్డ బతకాలని ప్రార్థన చేస్తున్నాడు. అది ఎంతవరకు సమంజసం? సహజంగా మనుషులుగా బతిదే బాగుండు మనం కూడా అనుకుంటాం, కానీ అది దేవుని దృష్టికి పద్ధతి కాదు, సరైంది కాదు. పాపం వలన పుట్టిన బిడ్డ ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ దావీదు పాపం చేసాడండి. ఇక్కడ అద్భుతమైన మాట చెప్పమంటారండి. సువార్తల్లో వంశావళి రాసినప్పుడు బత్షెబా గురించి రాయాల్సిన సందర్భం వచ్చింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు తెలుసా? దావీదు భార్య అయిన బత్షెబా అని రాయించాడండి. రాయించలా, ఊరియా భార్య అయిన బత్షెబా అని రాయించాడు. ఊరియా భార్య అయిన బత్షెబా యందు దావీదు సొలొమోనుకు అన్నాడు. దావీదు ఇష్టానుసారంగా చేసేసాడు కదా అని చెప్పేసి దేవుడి దృష్టిలో బత్షెబా ఇప్పుడు ఎవరి భార్య? ఊరియా భార్యే. అదేండి, దేవుని నిర్ణయం అంతే మారదు. మనుషులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చేమో, కానీ దేవుని న్యాయ విధి అందు ఎవరైనా దోషులే. దావీదు కదా, మోషే కదా అని దేవుడు వారికి కొంచెం దాన్ని ఏమంటారు, అది కొంచెం ఇవ్వలేదు వాళ్ళకి. అందరితో ఎలా ప్రవర్తిస్తాడు దేవుడు, వాళ్ళ విషయంలో కూడా అలాగే ప్రవర్తించాడు. 4 అయిపోయింది. ఇప్పుడు 5వ మాట చూడండి. 5వ మాట, 5వ వ్యక్తి ఎవరండి? 5వ వ్యక్తి పరిసయ్యుడు. 5వ వ్యక్తి ఎవరండి? పరిసయ్యుడు. లూకా సువార్త 18వ అధ్యాయం తీయండి.
మనకు తెలిసిన విషయాలు కాబట్టి నేను అలా అవుట్లైన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. లూకా శుభవార్త 18వ అధ్యాయం 11వ వచనం, 70వ పేజీ అండి, కొత్త నిబంధన గ్రంథం. అమ్మా, పరిసైడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఇదిగో ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇది ప్రార్థన, పరిసైడు ప్రార్థన. దేవుడు విన్నాడా చెప్పండి? ఇక్కడ ఇద్దరు వచ్చారు దేవుని మందిరానికి, పరిసైడు, సుంకరి. మీరు ఒక విషయం తెలుసుకోవాలి, పరిసైలు అంటే ఎవరు, సుంకరులు అంటే ఎవరు? తెలుసా తెలీదా? తెలీదండి. పరిసైలన్నా, సద్దుకాయలన్నా, సుంకర్లన్నా అందరూ యూదులే. మనం వాళ్ళొక తెగ వీళ్ళొక తెగ అనుకుంటాం. కాదండి, యూదుల్లో 2 తెగలు ఉన్నాయి. ఒకటి పరిసైల తెగ, 2 సద్దుకాయల తెగ. ఈ పరిసైలు అనేవాళ్ళు పునరుద్ధానం ఉంది, దేవదూతలు ఉన్నారు, ఆత్మ ఉందని నమ్ముతారు పరిసైలు. సద్దుకాయలు పునరుద్ధానం నమ్మరు, దేవదూత ఉందంటే నమ్మరు, ఆత్మ ఉందంటే నమ్మరు. అవటానికి యూదులే కానీ నమ్మరు, అందుకని వాళ్ళని సద్దుకాయలు అన్నారు. వీళ్ళనేమన్నారు? పునరుద్ధానం నమ్మే వాళ్ళని పరిసైలు అన్నారు. మరి సుంకరులు అంటే ఎవరు? వీళ్ళు యూదులే. యూదులై ఉండి తోటి యూదుల యొద్ద పన్ను వసూలు చేసే వాళ్ళని ట్యాక్స్ కలెక్టర్స్ అంటారు. సుంకరి అదొక ఉద్యోగం. సుంకరి అనేది అదొక జాబు, అంతే తప్ప అదొక తెగ కాదు. సుంకరన్నా, పరిసైడన్నా, సద్దుకేడన్నా ఈ ముగ్గురు యూదులే. ఈ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. యూదుడు తోటి యూదుని పట్టుకుని దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు. ఇది మెయిన్ మాట, తృణీకరిస్తున్నాడు. యూదుడు తోటి యూదుడిని తృణీకరిస్తున్నాడు. ఇదిగా ఈ సుంకరలాగా కాదు. ఈ సుంకర్లు ఏం చేస్తారు? అన్యాయంగా పన్ను వసూలు చేస్తారు తమ బంధువుల దగ్గర. ఈ సుంకర్లకు కాదు, నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు అని అంటున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరిలో సుంకర్ ఏమంటున్నాడు? అయ్యా, నేను ఆకాశం తట్టు కన్నులెత్తుటానికైనా నేను పాత్రుని. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? ఎవరు కనికరముతో తిరిగి వెళ్ళారు? సుంకరే తిరిగి వెళ్ళాడు. కాబట్టి సుంకరి వల్లే మనం తప్పు చేయమని కాదు, కానీ సుంకర్లా తగ్గించుకుని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 5వ మాట అయిపోయింది, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను, 2 నిమిషాల్లో టైం అయిపోయింది. మత్తయి సువార్త 25:11 ఆఖరి మాట అండి. శీతాకాలం కదా, మనకి ఇంకా అందరూ ఎక్కువ టైం ఉండలేం. నేను సింపుల్గా చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం, ఎందుకంటే వాక్యం ఎక్కువగా చెప్పాను కాబట్టి. అంతటా తలుపు వేయబడింది. తర్వాత చక్కని కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని మనం అడుగుతూ ఉంటే ప్రార్థన అండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా తలుపు తీయ్యా, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు అతడు, మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా, నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనకు కూడా ఆపాదించుకోవాలండి. పెండ్లి కుమారుడు యేసు ప్రభువు 2వ రాకడలో రాబోతున్నారు. మనం మెలకువగలిగి ఉన్నాం అనుకోండి, మెలకువగలిగిన వారు ధన్యులు, ఆయన ఎదుర్కొంటాం. లేదంటే బుద్ధి లేని కన్యకల్లాగా మూర్ఖత్వం కలిగి ఉంటే ఏమంటే ఆయన వచ్చే సమయానికి నూనె కొనుక్కుంటాకి వెళ్తే మన పరిస్థితి ఏమైపోద్దండి? నేను అంటాను, పోయిన వారం చెప్పాను అదే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడని ప్రభు చెప్పాడు. నూనె అంటే ఆత్మ, ఆత్మలో పాలు తక్కువ కాకుండా చూసుకోవాలండి మనం. మోషే ఆత్మలో పాలు తక్కువైందండి, నేను భరించలేను, నేను కన్నానా అన్నాడు. 70 మంది నిలబెట్టు, వాళ్ళ మీదకి నీ ఆత్మ అభిషేకం వెళ్ళేలా చెయ్యి. ఇతనులో ఉన్న ఆత్మలో ఉన్న పాలు 70 మంది మీదకి వెళ్ళింది. ఆ మోషేలో ఉన్న ఆత్మలో పాలు తగ్గిపోయింది, ఓర్పు తగ్గిపోయింది. ద్రోహులారా అన్నాడు, మాట్లాడమంటే కొట్టాడు, కణంలోకి వెళ్లకుండా అయిపోయింది. ఈరోజు మనం కూడా అంతే, పరమకణనబడిన పరలోకానికి మనం వెళ్ళాలంటే దేవునికి ఆత్మ నింపుదల ప్రతిదినం. ఏదో బాప్తిజం తీసుకున్నప్పుడు పొందుకునంటే కాదండి, దినదినము దేవునికి ఆత్మతో నింపుదల కలిగి ఉండాలి. నూనె తక్కువ కాకూడదు, దేవునికి ఆత్మలో పాలు తక్కువ కాకూడదు. అది దాని సాదృశ్యం. ఆత్మలో పాలు తక్కువైందయ్యా, నీ ఆత్మ నింపుదలతో తిరిగి వస్తానని ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చామనుకోండి, ఈ మీటింగ్కి వెళ్ళి వచ్చేలోపు యేసయ్య వస్తాడు, సిద్ధంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. విడిచిపెట్టబడ్డారంట బుద్ధి లేని కన్యకలు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 7:21 తీయండి. మనకి సరిపోల్చదగిన విషయం అనమాట ఇది. మత్తయి సువార్త 7:21 ఆఖరి మాట. ఈ 6వ మాటలోనే దానికి కావలసిన మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. అదిగో ప్రార్థన చేసే ప్రతోడు పరలోకానికి వెళ్ళడంటండి. నా తండ్రి చిత్త ప్రకారము చేవాడే ప్రవేశించును. ఆ దినముందు అనేకులు నన్ను చూచి, ఈ పాస్టర్లు అండి వీళ్ళందరూ కూడా, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా,
నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అరే బాబు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనరా, అక్రమము చేయవాళ్ళరా, నా యొద్ద నుంచి నాకు ఇప్పుడే డౌట్ వచ్చిందండి, ఇప్పుడు వరకు రాలా, ఇప్పుడే వచ్చింది. దేవుడు వాళ్ళని ఎరగనంటే మరి ఎలా దయ్యాలు నెలగొట్టుంటారు వాళ్ళు? దయ్యాలు నెలగొట్టింది యేసునామంలో దయ్యాలు వెళ్ళిపోతాయి. యేసుప్రభు అంటున్నాడు, మీరు దయ్యాలు నెలగొట్టారా, మీరు మిమ్మల్ని నేను ఎరగను అంటున్నాడు. వాళ్ళని దేవుడు ఎరగకపోతే అంటే వాళ్ళు దయ్యాలు నెలగొట్టింది అబద్ధం అన్నమాట. వాళ్ళే ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్ని వీడియోలు వస్తున్నాయండి, ఒరే నేను ఎట్లా అంటాను రా, మీరు పడిపోనరా, ఇలా నీళ్ళు వేస్తాను రా, పడిపోనరా అని ముందే ట్రైనింగ్ ఇచ్చి మీటింగ్లోకి తీసుకెళ్ళి దేవుని నామని అవమానపరుస్తున్నటువంటి దుర్బోధకులు ఏమండి చాలా మంది ఈ రోజున దేవుని నామని అవమానపరుస్తున్నారు. వాళ్ళు వచ్చి అంటారంట, అయ్యా మేము అద్భుతాలు చేసామయ్యా, దెయ్యాలు నిలగొట్టామయ్యా అంటే, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. చాలండి, నేను ముగిస్తున్నాను. ఎంతమంది గురించి చెప్పాను ఇప్పటికీ? 6 గురించి చెప్పానండి. నెంబర్ 1, మోషే మాట దేవుడు వినలా. నెంబర్ 2, యెహోషువ మాట దేవుడు వినలా. నెంబర్ 3, సౌలు మాట దేవుడు వినలా, సౌలుకి సమాధానం ఇవ్వలా. దావీదు ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకు కూడా దేవుడు సమాధానం ఇవ్వలా. తర్వాత 5, పరిసయుడు ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వలా. 6, బుద్ధి లేని కన్యకలు. ఒకవేళ ఈ బుద్ధి లేని కన్యకల స్థానంలో మనం ఉన్నామేమో. ఈ సంవత్సరమైనా అయితే బుద్ధి తెచ్చుకుని, తప్పిన కుమారు ఎక్కడికి వచ్చాడంట, తండ్రి దగ్గరికి వచ్చి, ఈ సంవత్సరం ఆఖరిలోనైనా మనం బుద్ధి తెచ్చుకుని మనం బుద్ధి గల కన్యకలుగా ఉంటే మనకి తలుపు తెరవబడితే మన లోపల అంతఃపురంలోకి వెళ్తాం, పరలోకంలోకి వెళ్తాం. కానీ మనలో మనం సరి చేసుకుందాం. ఈరోజు దేవుడు భక్తుల ప్రార్థనే వినలేదు, అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప సేవకులు, రాజుల ప్రార్థనే దేవుడు వినలేదు. మనం ఏ పాటి వాళ్ళమండి? దేవుడు చెప్పింది చేయకపోతే రాజులనే దేవుడు తృణీకరించేశాడు. అసలు నెబుకద్నెజర్ అయితే గడ్డి తినిపించాడు. మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి? నరమాతుర్లం, మట్టివారు, ఒట్టివారు, యోగ్యత లేని వారు, ఎన్నిక లేని వారు. వీళ్ళైతే ఎన్నిక చేయబడిన వారు, ఏర్పరచబడుకున్నవారు, వీళ్ళైతే అభిషేకించబడిన వారు. నేను ఇప్పుడు చెప్పిన ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప భక్తులండి. మోషే గాని, సౌలు గాని, యెహోషువ గాని, ఇశ్రాయేలు నడిపించేటటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వినలేదంటే మనమేంటి ఏ పట్టి వారం అండి? కాబట్టి ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే, వాళ్ళ వల్లే మనలో కూడా ఏవైనా పొరపాట్లు ఉన్నాయేమో. ఏమంటే 9 ఆజ్ఞలు పాటిస్తున్నాం మనం, కానీ ఏం చేయట్లేదండి. ఒక అమ్మాయి అంట ఒక నాణ్యం పోగొట్టుకుందంట, 9 నాణ్యాలు ఉన్నాయంట. పోనీలే అని అనుకుందా? లేదంట. దీపం వెలిగించి చీపురు పట్టుకుని మొత్తం ఉడ్చి ఆ నాణ్యాన్ని సంపాదించుకుని సంతోషంగా ఉందంట. ఇప్పుడు మనం కూడా ఏదో ఒక నాణ్యం పోగొట్టుకున్నాం, ఏదో దేవుని మాటను పోగొట్టుకున్నాం, తృణీకరించాం, ఏదో దేవుని మాటని పోగొట్టుకున్నాం. దాన్ని వెతికి మనం ఈ రోజున ఇక్కడి నుంచి నేను ఈ మాట వింటాను ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ముగిస్తాను. 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు మీరు వ్యక్తిగతంగా చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఓకే అమ్మా. సహోదరి తెలియజేస్తున్నారు, ఉషా సహోదరి ప్రెగ్నెంట్ అండి, ఆమె డెలివరీ జాయిన్ అయ్యారండి హాస్పిటల్లో. ఓకే. అలాగే తమ్ముడు నవీన్ కూడా ఈరోజు ఆరోగ్యం బాగాలేదండి, అందుకే రాలేకపోయాడు. తమ్ముడు నవీన్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలే, ఎక్కువ టైం చేయను. దయచేసి అందరూ కూడా హృదయపూర్వకంగా హిజ్కియా వలె గోడ తట్టు తిరగడం అంటే పరిశీలన చేసుకోవడం అన్నమాట. హిజ్కియా గోడ తట్టు తిరిగి పరిశీలన చేసుకున్నాడు ఏంటండి. ఇప్పుడు మనం ఈ 6 మన ముందు ఎట్టుకుని మోషేలా మనం దేవుని మాట వినలేదా? సౌలు వలె ఉన్నామా? దావీదు వలె ఉన్నామా? పాపం చేసి దేవుని ప్రార్థన చేస్తున్నామా? లేదా పాపాన్ని హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నామా? ఆజ్ఞ అతిక్రమించి మోషేలాగా ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనలోనే పాపం, ఇతరులను తృణీకరించడం పాపం. ప్రార్థన చేస్తూనే పాపం చేస్తూనే ప్రార్థన చేస్తున్నాడు పరిశుడు. ఇది ఇంకా ఘోరం. ఒకవేళ పరిశుడు వలె మన భక్తి జీవితం ఉందా? ఇదిగో బుద్ధి లేని కన్యకల వలె ఆత్మలో పాలు తక్కువైపోయింది. దేవుని ఆత్మ లేదు, మెలకువ లేదు. బుద్ధి లేని కన్యకల వలె మనం ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. బుద్ధి లేని కన్యకలు, ప్రభువా అయ్యా తలుపు తీయ్యా. దేవుడు తలుపు తీయలేదండి. రేపు మన పరిస్థితి ఏంటి? బోయోడు వస్తాడు, వలేస్తాడు, బుట్టలో పెడతాడు, ఇలా పాట పాడుకుంటాను వెళ్ళిపోతామా బుట్టలోకి? ఇదేనా మన పరిస్థితి?
ప్రసంగాలు వింటున్నామే కానీ లోబడట్లేదంట. కొన్ని సందర్భాలు విధేయత చూపిస్తేనే అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవు. అదే యెహోషువతో అన్నాడు, అయ్యా నువ్వు ముందు నిన్ను శుద్ధి చేసుకో, అప్పుడు నేను మీకు తోడై ఉంటా. అంటే దేవుడు మనకి తోడై ఉంటేనే విజయం. దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడు? మన ఇంట్లో పరిశుద్ధత ఉన్నప్పుడు, మన ఒంట్లో పరిశుద్ధత ఉన్నప్పుడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు. కాబట్టి ఈ రోజు వరకు మనం ప్రయాసపడ్డ వ్యర్థముగా, ఒకడు గాలికి ప్రయాసపడ్డా. ఇంతవరకు మనం చేసిన ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరు అయింది. మన మనసాక్షికి తెలుసు ఏ విషయంలో మనం అపరాధులుగా ఉన్నామో. నేను మీకు చెప్పక్కర్లా, ఏలెత్తు చూపించక్కర్లా. మన మనసాక్షిని మించిన నేరారోపణ ఎవరు చేయగలరండి? ఒకసారి మీ మనసుని అడిగి చూడండి. ఓ మనసా, ఏ విషయంలో నువ్వు దేవుని మాట వినట్లేదు? ఒక్కసారి మీ మనసుని మీరు అడగండి. విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుందండి. ఏ విషయంలో మనం అవిధేయులమో మన మనసాక్షి సెకండ్లో చెప్పేస్తుంది, చాలా స్పీడ్గా చెప్పేస్తుంది. నరకంలో కూడా భయంకరమైన శిక్ష అదేనంట, మనసాక్షి వేధిస్తుందంట. అగ్ని కంటే అదే మనసాక్షి వేదనే భయంకరంగా ఉంటుందంట. ఇక్కడ మనం భూమి మీద బ్రతుకున్నంగానే మనం మారుమనసు పొందకపోతేనండి, చనిపోయి పాతాళానికి వెళ్ళిన ధనవంతుడు, తండ్రి అయిన అబ్రామా నా నాలుకను బతుకున్నప్పుడే నీ ప్రార్థన లేదు, చనిపోయి నాకు నీ ప్రార్థన, పాతాళానికి వెళ్ళాక నీ ప్రార్థన ఎందుకు వినబడద్ది మూర్ఖత్వం కాకపోతే? తండ్రి అయిన అబ్రాహమా అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అండి ధనవంతుడు పాతాళానికి వెళ్ళి. చొక్క కాదు కదా, అరసొక్క కూడా ఇలా. బతుకున్నప్పుడు చొక్కే, చచ్చిపోయాక చొక్కే. పాపం. బతుకున్నప్పుడు దురాశే, చచ్చిపోయాక దురాశే. నా నాలుకను అనకపోతే ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఓ సేలరి పంపించి అనొచ్చుగా. దురాశ చనిపోయినా కూడా పాతాళానికి వెళ్ళాక కూడా వదలదంట దురాశ. చాలా భయంకరం అండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. ధనవంతుడి ప్రార్థన కూడా అబ్రహాం విన్నాడేమో కానీ సమాధానం ఇవ్వలా. లేదయ్యా నీకు అవకాశం అయిపోయింది, భూమి మీద బతుకున్నప్పుడే అవకాశం అన్నాడు అబ్రాహాం. అందుకని ఇప్పుడు మనం భూమి మీద బ్రతుకున్నాం, ఇప్పుడు మనకు అవకాశం, ఇప్పుడే మనకు అవకాశం. చనిపోయి పాతాళానికి వెళ్ళిన తర్వాత మొర్ర పెడితే ప్రయోజనం ఉండదు. అన్న ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. అన్న ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థనను చేద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. వినుమో ప్రభువా, నేర్పుము ఆ ప్రార్థన. దేవా నేర్పుము ఆ ప్రార్థన. గెత్సెమని తోటలోనా ఆయన ప్రార్థన శిష్యులకు నేర్పించాడు కదా, ఆ ప్రార్థనే మనకి జీవనాధారమైంది. నేర్పుము ఆ ప్రార్థన. ప్రార్థన చేద్దాం, 2 నిమిషాలు చాలండి. ప్రార్థన యథార్థంగా చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక్క విషయంలోనే మనం దేవుని మాట వినలేదు అనుకుంటున్నాం, ఆ ఒక్కటి చాలు మనం అపరాధులుగా ఎంచబడ్డానికి. ఈ ఒక్క క్షణం మనం దాన్ని ఒప్పుకుంటే నిరపరాధులం అయిపోతాం. ఒప్పుకుంటే కాదు, ఒప్పుకుని విడిచిపెట్టాలి కూడా. దేవుడు చెప్పింది చేసి ఎవరు దీవించబడ్డారనే విషయాలు వచ్చేవారం మాట్లాడుకుందాం. నేర్పుము ఆ ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాతో సూటిగా మీరు మాట్లాడారు ప్రభా. గొప్ప గొప్ప దైవజనులు, రాజులు సైతం, అయా నాయకులు సైతం వాళ్ళ ప్రార్థనను వినలేదు. ఎందుకంటే
వాళ్ళు నీ మాట వినలేదు గనక అయ్యా ఈరోజు మేము నీ మాట వినక ఏ స్థితిలో అయితే ఏ విషయంలోనైతే మీకు దుఃఖాన్ని పుట్టించామో ప్రభా, నన్ను నా ఆత్మబిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా అపరాధములను క్షమించండి అయ్యా. తెలిసి మేము తప్పు చేశాం ప్రభా అయ్యా. అనేక విషయాల్లో మేము పొరపాట్లు చేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి తండ్రి. మా అపరాధములు మన్నించండి అయ్యా. మా అతిక్రమాలు తుడిచివేయండి తండ్రి. నా పాపమును కడిగివేయండి హిస్సోపుతో అయ్యా. మమ్మల్ని కడగండి, మా హృదయాలను కడగండి. ఈరోజు నీ వాక్యముని నీటి ద్వారా మేము ఉదక స్నానం చేపట్టడానికి సహాయం చేయండి. నిజమే కదా అని ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని అయ్యా, అంతరంగంగా మేము విరిగి నగిలిన మనసుతో అయ్యా నీ దృష్టికి మేము యోగ్యులుగా ఉండటానికి సహాయం చేయండి. ఎందుకంటే విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలియాగం గనక, నువ్వు అలక్ష్యం చేయవు గనక అయ్యా, నీ సన్నిధిలో మొరపెట్టుకునే వరకు ఉండటానికి సహాయం చేయండి. హన్న ప్రార్థన వినలేదా? హిజ్కియా ప్రార్థన వినలేదా? అయ్యా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది ప్రార్థన మీరు వినలేదు అయ్యా. స్తోత్రములు తండ్రి. అలా వారి వలె మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. పశ్చాత్తాపముతో ప్రార్థన చేయడానికి సహాయం, తగ్గింపుతో ప్రార్థన చేయడానికి సహాయం, మా పాపములు ఒప్పుకుని ప్రార్థన చేయడానికి, ఎదుటివన క్షమించి నీవు చెప్పింది చేసి ప్రార్థన చేయడానికి, నమ్మి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఇంతవరకు నిజమే ఇన్ని సంవత్సరాల కాలంలో నేను దీవించబడకపోవడానికి గల కారణం ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడేవయ్యా. అయ్యా స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. అయ్యా విశ్వాసులే కాదు ప్రభు, నీ సేవకుడైన నేను మొట్టమొదటిగా ఈ వాక్యము చేత అయ్యా గద్దించబడి హెచ్చరించబడినప్పుడు అయ్యా నేను సైతం లోబడే కృప నాకు దయచేయండి. కృపగల దేవ, దయగలిగిన తండ్రి. బిడ్డలు చాలా ప్రయాసతో వచ్చారు అయ్యా. మరి చాలా చలికాలమైనప్పటికీ కూడా అయ్యా మానక నీ సన్నిధికి రావాలనే తృష్ణతో నీ బిడ్డలు వచ్చారు. బిడ్డలను దీవించండి. శ్రద్ధగా విన్నారు ప్రభు మాటలు. ఇది యెహోవా మాట శ్రద్ధగా విని వారు దీవించబడతారని ద్వితీయోపదేశకాండం 28:1 ఉంది. అయ్యా నీ బిడ్డలు అయ్యా దీవించబడి తిరిగి వెళ్ళుదురుగాక, ఆశీర్వాదముతో నింపబడుదురుగాక, కృపాక్షేమములు నీ బిడ్డల వెంట వచ్చునుగాక. సహాయం చేయండి, నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే మీరు ఆకరణ ఆలస్యమైతే ప్రభు రేపటి దినమున మేము అందరం కూడా కలిసి ఆరాధనలో పాల్గొని కృప దయచేయమని, బిడ్డలు తిరిగి వెళ్తుండగా మీ హస్తం తోడుగా ఉంచమని, విత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాల్లో విత్తబడి ఫలించబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చెల్లెమ్మ ఉషా కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. డాక్టర్ల హస్తాలు మీ హస్తాన్ని ఉంచండి. కృపగల దేవ, మంచి 12 బిడ్డను, ఆరోగ్యకరమైన బిడ్డని నీవు ఇస్తున్నందుకు వందనాలు, నీవు కృప చూపినందుకు వందనాలు. అలాగే తమ్ముడు నవీన్ కొరకు ప్రార్థించమని కోరాడు ప్రభు. బలహీనత వల్ల ఈరోజు రాలేకపోయాడు అయ్యా. గత వారం అయితే ఫిట్స్ వచ్చి ఇబ్బంది పడ్డాడు. ఇది ఇప్పుడైతే లక్షణాలు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన కుమారునికి పూర్తి విడుదల దయచేయండి. తన సహోదరుని తనని జ్ఞాపకం చేసుకోండి, ఫిట్స్ నుంచి విడుదల దయచేయండి. అలాగే నా ఆత్మబిడ్డలు చాలా బలహీనలు ఉన్నారు ప్రభు. దంత సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు అయ్యా. జ్వరముల చేత బాధపడుతున్న వారు ఉన్నారు, రకరకాల బలహీనతల చేత బాధపడుతున్న వారు ఉన్నారు అయ్యా. నా ఆత్మబిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. హైదరాబాద్లో, ఏలూరులో, భీమవరంలో, కాలనీ నుంచి వస్తున్నా అయ్యా, గొల్లగూడెం ప్రాంతం నుంచి వస్తున్నా, సమీపం నుంచి వస్తున్నా బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీ హస్తానికి అప్పగిస్తున్నాను. కృపాక్షేమం నా ఆత్మబిడ్డలకి కలుగునుగాక. నిత్యము నీ కనుదృష్టి ప్రభా అయా కృపామనిష్టి సంఘ బిడ్డలందరిపైన ఉండునుగాక. సహాయం చేయండి ప్రభా. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మరి యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనున్న సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును, వాక్యం విని తమ హృదయాలను సరిచేసుకున్న బిడ్డలకును, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, సకల కొడి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ